ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సార్ మీద ఇప్పటికి చాలా లీగల్ కేసులు కూడా ఉన్నాయి. మాకు కోర్టు నుండి కూడా చాలా వరకు మేము తీసుకుంటూ ఉంటాం, హీరింగ్ కి అటెండ్ అవ్వమని, లేదంటే సమ్ ఏదో సెక్షన్స్ కింద కేసులు వేసేసి పంపించేస్తూ ఉంటారు. సో లీగల్ గా కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఫైట్ చేస్తున్నారు. సో సార్కి ఇలాంటివి అవసరం అంటారా? ఇంకా అంటే సార్ ఒపీనియన్ ఏంటంటే నలుగురికి ఉపయోగపడాలి అనే ఒక గైడెన్స్ తోటి ముందుకు వెళ్తున్నారు. ఈచ్ పేరెంట్కి ఎలా చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. సో కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయండి, గైడెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. అది సార్ అయితే 100% చేస్తున్నారని మా నమ్మకం. ఓకే, రైట్. సో మామూలుగా అయితే బాబుకి సాట్ లేకపోయినా 12th లోనే సార్ని మీరు కలిసారు, అంటే అప్పుడే బాబు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే సార్ని కలిసారు. అప్పటికి టాప్కి 100%తో పంపిస్తానని చెప్పి సార్ అయితే గ్యారంటీ ఇచ్చారు. బాబు కూడా మెరిట్ స్టూడెంటే కాబట్టి అదే స్కోర్ని మెయింటైన్ చేస్తూ వస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది అని చెప్పి అన్నారు. అప్పుడు విన్న మాటను బట్టి మీకు ఏమనిపించింది? అంటే సార్ ఏంటంటే నమ్మకంగా చెప్పారు, ఎలా చదవాలి అనే గైడెన్స్ కూడా ఇచ్చారు. సేమ్ అదే విధంగా మా అబ్బాయి కూడా ఫాలో అయ్యాడు. ఫాలో అయ్యి అదే విధంగా చదువుకొని వచ్చారండి. రైట్. అందువల్లే ఈ ఏదైతే మన యూనివర్సిటీ సెలెక్ట్ అయ్యామో అదంతా సార్ గైడెన్స్ వల్లే జరిగింది. ఓకే, అంటే సార్ కొన్ని కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీకు ఏమన్నా డౌట్గా అనిపించిందా? ఇది అవుతుందా, అబ్బాయి అయ్యే పనిలా లేదు, అలా ఏమన్నా అనిపించింది? అంటే సార్ చెప్పేటప్పుడే చెప్తారు, ఈ యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్నాము, దీనిలో 50% ఆఫ్ యూనివర్సిటీస్ రావడానికి ఛాన్స్ ఉంది, 50 టఫెస్ట్ కాంపిటీషన్ ఉంటుందని చెప్తారు, ముందే చెప్తారు సార్. మనం కూడా సేమ్ అప్రోచ్ తోటి ముందుకు వెళ్తాం. బేస్డ్ ఆన్ మన పెర్ఫార్మెన్స్, మన ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉందో దాన్ని కూడా మనకు పాజిటివ్ ఉంటుంది ఇన్పుట్, దానికి కూడా గైడెన్స్ సార్ ఇస్తారు.